కొట్టిందండి అదిగో. ఊరి అమ్మాయి జాగ్రత్త. మీకైతే ఒక చేపని చూపెడతానండి. ఆ చేప పేరు ఏంటనుకుంటున్నారో దెయ్యం చేప. ఇదిగోండి, మీరు ఎప్పుడైనా చూసారో దెయ్యం చేప? అందరికి నమస్కారం అండి. మా శనక్కి గడండి వర్షం పడి తగ్గిందనండి ఈ టైంలో చేపలు అడిగెళ్తే బోల్డ్ నడిపోతాయి అని మా ఊరు కాలంలోకి నన్ను చేపలు అడిగే తీసుకెళ్లాడండి. ఇంకేంటి కాలువ కాడికి వెళ్ళి మా శనక్కి గడి వాళ్ళతో 4 ఏటలు ఎత్తండి. నేను వచ్చిన అదృష్టమో దురదృష్టమో గాని వేసిన 4 ఏటలో ఒక చేప ఎడత కొట్టండి. ఇంకా అలాగే 5వ వలేసి లాగితేండి గట్టిగానే లాగితే కూరకేదో పని అయిపోయిందబ్బా అని అనుకునేటప్పటికండి పెద్ద చేపకు బదులు వాటర్ బాటిల్ అయితే అట్టదండి. కూర నిద్ర ప్లాస్టిక్ బాటిల్ని. ఇదేం కలవరా బాబని మళ్ళీ వలేసి లాగ్గానేనండి. మేము అనుకోలేంది, నేను ఎప్పుడు చూడలేంది దెయ్యం చేప అయితే పట్టదండి. ఇదేనండి చేప. దీన్ని చూడడానికి బాగానే ఉంటది కానండి దీనికి దెయ్యం చేపని ఎందుకు పేరు వచ్చిందంటండి. మనకలాగే ఇది కూడా చిన్నదే పెద్దదని చూడకుండా ఏ చేపను పడతా చేపనే స్పీడ్ గా ఆటాడి మరి తినేద్దంటండి. అందుకేనండి దెయ్యం చేపనే ఏ ఆటగడ పట్టినా నీటిలో లేకుండా తినకుండా అలా ఉత్తిని వదిలేస్తారండి. అయినండి ఈ చేప 4 రోజులు నీటిలో లేకపోయినా అలాగే ఎండిపోయిన చేపనే మళ్ళీ నీటిలో అయితే బతికేద్దంటండి. ఇంకేంటి దాన్ని పక్కన ఆడేసి మా చేపలాట కొనసాగిద్దండి. ఏం పడతలేదు వెళ్ళిపోతారా అన్న టైంకండి ఒక్కోటిగా వాళ్ళకి తెల్ల చేపలు పడతాం మొదలెట్టినాయండి. కాకపోతే దాంతో పాటు శనక్కి కూడా అడిపోడండి. ఇంకేంటి అందులోంచి 1 కేజీ ఉన్న చేప తప్పించుకుని 1/2 కేజీ ఉన్న చేప అయితే దొరికేసిందండి. అయ్యి బాబు వదిలేయండి రాయ్ అని తెల్ల చేప కోలాడతండి. సరే అని దొరికిన గొరసనైతే వదిలేసేవండి. అయినాయండి మా ఊరు అందాల గురించి ఎంత ఎక్కువ చొప్పున సరిపోతండి. కొండల మధ్య నుంచి కాల పక్కన మేము చేపలాటకెళ్ళి ఆ చేపలు మాకు పడుతుంటే అండి ఆ ఫీలింగ్ ఏరే లెవెల్ లో ఉంటది అండి. ఇంకేంటి ఇలా మేము ఆడతా పాడతా గంపటి చేపలు బట్టి ఇంటికి తెచ్చేవండి. ఇంకా మిగిలిపోయిన అన్ని చేపలండి మా ఊర్లో వాళ్ళకైతే అమ్మేసేవండి. ఇంకా మా దగ్గర ఉన్న 2 చేపలండి ఏదోటి తినడానికి కొత్తగా చేయొచ్చని గీతలు ఎట్టుకున్న చేపలకండి కాలీఫ్లవర్ కారం గరం మసాలా ధనియాల పౌడర్ నిమ్మకాయ నూనె సరిపడికేసి బాగా కలిపండి. అలాగే మర్చిపోతే మళ్ళీ సాల్ట్ వేసండి మంచిగా మంచి మసాలాలు అయితే తరిచేవండి. ఇంకా అలాగా అడ్డంగా కోసుకున్న చేపలకి గసాపేసాని మంచి మసాలాలు అయితే తట్టించేసామండి. ఇంకేంటి ఈ చేపలండి మంచి వేడి నూనెలో మూతి దూరం పెట్టి పెనంలో అయితే ఆడేసామండి. ఇంకేంటి ఆ చేపని మంచి కమ్మగా అటు ఇటు తిప్పితే మంచి దూరగా కాల్చేసామండి. ఇంకేంటి చేప అనేది బాగా ఎగిపోయాక కొట్టుకుంటా మా అమ్మని తినమనండి. చేతిలో నిమ్మకాయ చేప పెట్టేవండి. మా అమ్మ చేప పీస్ తీసుకుని తింటామండి. దాని టేస్ట్ బాగుంటం వల్ల కొల్లు అయితే పెద్దగా చేసి చాలా బాగుంది అన్నదండి. ఇంకేంటి మా శనక్కిగాడు ఆ చేపని చాలా ఇష్టంగా తిన్నాడండి. ఎందుకంటే మేక మాసం కోడి మాసం కన్నా మా శనగకాడికి చేప అంటే చాలా ఇష్టం అండి. ఇంకేంటి లాస్ట్ నేను తిన్నాను ఆ చేపలు ఆట ఆడతాం వల్లండి నాకు భలే ఆకలి ఇస్తుందండి. అందుకే నేను అన్నం తిన్నట్టు తినేసానండి. దీని టేస్ట్ తినడానికి సామరంగా నోటితో చెప్పలేనండి. చేపలు అనేది ఫ్రెష్ గా కాళ్ళ నుంచి పడతాం వల్ల టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మీరు ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు అయితే చాలా బాగా నచ్చి ఉంటది అనుకుంటానండి. కానీ మీకు మాట చెప్పాలండి పని కట్టుకుని ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకండి నా మనస్ఫూర్తిగా చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇది మన ఛానల్ అనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్ లో మిగతా వీడియోస్ కూడా చూడడానికి ట్రై చేయండి. ఇంకేంటి మర్చిపోకుండా ఒక లైక్ అనేది కొట్టండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే పెట్టండి. అలాగే మరొక మంచి వీడియో వస్తామండి. అంతవరకు బాయ్.